ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవ్ రెడ్డి నివాసంలో సిఐడి సోదాలు నిర్వహించింది. హైదరాబాద్లోని నానక్రామ్ గూడలో ఉదయం నుంచి వివిధ పత్రాలను అధికారులు తనిఖీ చేశారు. జగన్ హయాంలో మద్యం దోపిడీ పర్వాన్ని వాసుదేవ్ రెడ్డి ముందుండి నడిపించారనే ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కరుడుగట్టిన మద్దతుదారునిగా పనిచేశారు. నూతన మద్య విధానం ఆ పార్టీకి అనుచిత లబ్ధి చేకూరేలా భారీ ఎత్తున మద్యం సరఫరా చేశారని ఫిర్యాదులు అందాయి. ప్రభుత్వ మద్యం దుకాణాల్లో జే బ్రాండ్ తీసుకురావడంలో వాసుదేవ్ రెడ్డి కీలక పాత్ర పోషించారు. ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవ్ రెడ్డి నివాసంలో సిఐడి సోదాలు నిర్వహించింది. హైదరాబాద్లోని నానక్రమ్ గూడలో ఉదయం నుంచి వివిధ పత్రాలను అధికారులు తనిఖీ చేశారు. జగన్ హయాంలో మద్యం దోపిడీ పర్వాన్ని వాసుదేవ్ రెడ్డి ముందుండి నడిపించారనే ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. ఇక వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కరుడుగట్టిన మద్దతుదారుగా పనిచేశారు. నూతన మద్య విధానం పేరుతో ఆ పార్టీకి అనుచిత లబ్ధి చేకూరేలా భారీ ఎత్తున మద్యం సరఫరా చేశారని ఫిర్యాదులు అందాయి. ప్రభుత్వ మద్యం దుకాణాల్లో జే బ్రాండ్ తీసుకురావడంలో వాసుదేవ్ రెడ్డి కీలక పాత్ర పోషించారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, ఓవర్ టు యు. సునీత, మొత్తానికి ఆంధ్రప్రదేశ్ లో కొత్త గవర్నమెంట్ ఏర్పాటైన తర్వాత చాలా స్పీడప్ గా నడుస్తుందండి. దీంట్లో భాగంగా గతంలో మనం చూసాము, దేశంలో చాలా సంచలనం కలిగించినటువంటి అంశం ఢిల్లీ లిక్కర్ స్కామ్. సో ఇట్లాంటి లిక్కర్ స్కామ్ అంటే పరిణామాలు జరిగినాయో, సో అట్లాంటి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ లో కూడా జరగబోతున్నాయి అన్నట్టుగా తెలుస్తుంది. దీంట్లో ప్రస్తుతానికి మనం చూస్తున్నట్టు ఏపీ బేవరేజెస్ ఎండీగా పనిచేసినటువంటి వాసుదేవ్ రెడ్డి నివాసంలో సిఐడి సర్చ్ నడుస్తోంది. సో అంటే గతంలో ఆయన నివాసంలో ఏదైతే హైదరాబాద్ ఉందో, హైదరాబాద్ నానక్రామ్ గూడ్లో నివాసంలో ఈ రోజు మార్నింగ్ నుంచి కూడా సిఐడి రైడ్స్ నడుస్తున్నాయి. అంటే జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నప్పుడు, 5 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్నప్పుడు మెయిన్ గా ఈయన ఎవరైతే వాసుదేవ్ రెడ్డి ఉన్నాడో, వాసుదేవ్ రెడ్డి ఇచ్చినటువంటి ఇన్పుట్స్ ఆధారంగా ఈయన ఇచ్చినటువంటి సజెషన్స్ తోనే ఆయన ఈ పాలసీ ఏదైతే ఉందో లిక్కర్ పాలసీ దీన్ని ఇంప్లిమెంట్ చేశారన్నది ప్రధానంగా వినిపించినటువంటి ఆరోపణ. సో దీంట్లో భాగంగా ఇంత అంటే ఓన్ బ్రాండ్స్, జే బ్రాండ్ అని చెప్పేసి కొన్ని ఓన్ బ్రాండ్స్ తీసుకురావడం జరిగింది. మనం చూసాం ఆంధ్రప్రదేశ్ లో లిక్కర్ ఏదైతే ఉందో అది చాలా కీ రోల్ ప్లే చేసింది. ఎన్నికల ముందు కూడా పూర్తి మద్యపాన నిషేధం అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో గెలవడం జరిగింది. ఆ తర్వాత ఎలక్షన్స్ లో కూడా ఇదే చాలా కీలకమైనటువంటి పరిణామం జరిగింది. ఎందుకంటే ఒక కల్తీ మద్యం తీసుకురావడం, ప్రజల ఆరోగ్యాలతో ఆడుకున్నాడు జగన్మోహన్ రెడ్డి అన్నటువంటి ప్రభుత్వం ప్రధానంగా వినిపించినటువంటి ఆరోపణ. సో దీంట్లో భాగంగా దీని మొత్తాన్ని కూడా నడిపించింది వాసుదేవ్ రెడ్డి. ఏపీ బేవరేజెస్ ఎండీగా ఎవరైతే ఉన్నారో ఆయనే ప్రోద్బలంతో ఇదంతా చేశారు అన్నది కూడా ప్రస్తుతానికి వినిపించింది. సో ఏదేమైనా కానీ వాసుదేవ్ రెడ్డి నిజానికి వైసీపీకి కూడా ఒక కరుడుగట్టినటువంటి మద్దతుదారుడు అని చెప్పుకోవడం ఎట్లాంటి సందేహం లేదు. జగన్మోహన్ రెడ్డికి చాలా దగ్గర వ్యక్తి కూడా. సో ఆయన ఏవైతే ఇన్పుట్స్ ఇచ్చారో అవన్నీ కూడా వైసీపీకి కొంత ఫేవరబుల్ గా ఉండేలాగానే భారీ ఎత్తున మద్యం కూడా సరఫరా చేశారు అన్నటువంటి కంప్లైంట్స్ కూడా అందులో. సో ఏదైతే ఈ లిక్కర్ కొత్త పాలసీ ఏదైతే ఉందో దీంతో వైసీపీ ఒక జగన్మోహన్ రెడ్డికి కాకుండా మిగతా వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా లబ్ధి కలిగేలాగా పనిచేస్తారు అన్నటువంటి విమర్శలు కూడా ఉన్నాయి. సో మరి ముఖ్యంగా జే బ్రాండ్ ఏదైతే ఉందో ఆ జే బ్రాండ్ తీసుకురావడం కూడా దాని వెనకాల ప్లాన్ ఇంప్లిమెంట్ చేసింది కూడా వాసుదేవ్ రెడ్డి అన్నది ప్రధానంగా వినిపించింది. సో ఈ డిస్టిల్ అన్ని కూడా అనధికారికంగా వైసీపీ నేతల చేతుల్లో కూడా వెళ్ళిపోయాయి. సో దీంట్లో కూడా ఓవరాల్ గా వెనుకుండి నడిపించింది వాసుదేవ్ రెడ్డి మాత్రమే. అండ్ మోర్ ఓవర్ ఈ జే బ్రాండ్ ఏదైతే లిక్కర్ ఉందో అవన్నీ కూడా గవర్నమెంట్ కి సంబంధించినటువంటి ఏవైతే లిక్కర్ షాప్స్ కానీ వైన్ మార్ట్స్ కానీ ఉన్నాయో వాటిల్లో అమ్మించింది కూడా వాసుదేవ్ రెడ్డి. సో అనధికారికంగా ఒక పాలసీని తీసుకొచ్చి ఫినాన్షియల్ గా అందరికీ వైసీపీ నాయకులకు హెల్ప్ఫుల్ గా ఉండేలాగా వాసుదేవ్ రెడ్డి చేస్తారన్నది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి ఆరోపణ. సో మొత్తానికి దీంట్లో ఎంత చేతులు మారింది, ఎన్ని వందల కోట్ల కుంభకోణం జరిగిందనేది మాత్రం చూడాలి. ఏదేమైనా సిఐడి మాత్రం చాలా సీరియస్ గా ఉంది. ప్రభుత్వం మారిన తర్వాత చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ
ఎక్కడ వదిలేయట్లేదు. గతంలో జరిగినటువంటి అక్రమాలను మొత్తం బయట తీసుకున్నారు. సో దీంట్లో లిక్కర్ లో ఏం జరిగింది, ఎందుకంటే అసలు లిక్కర్ అనేది ఉండదు ఆంధ్రప్రదేశ్ లో అనుకున్నప్పుడు ఒక కొత్త పాలసీని క్రియేట్ చేయడం జరిగింది. సో గవర్నమెంట్ మాత్రం చాలా సీరియస్ గా వర్క్ స్టార్ట్ చేసింది అని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్.